సాధారణంగా ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే శాంతి చర్చలు ప్రశాంతంగానే ముగుస్తాయి. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి రాలేకపోయినా భేటీ ముగిసే వరకు ప్రశాంతంగా వ్యవహరిస్తారు. విభేదాలున్న చర్చలు ప్రశాంతంగానే ముగుస్తాయి. కానీ నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన భేటీ మాత్రం హాట్గా ముగిసింది. వాళ్ళు తిట్టుకున్నారు, బెదిరించుకున్నారు, ఒకరికొకరు హెచ్చరికలు కూడా జారీ చేసుకున్నారు. చరిత్రలో దేశాధినేతల సమావేశం ఎప్పుడూ ఈ స్థాయిలో ఇంత ఉద్రిక్తంగా జరగలేదు. వారిద్దరి మధ్య జరిగినటువంటి వీడియో సంభాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 3 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక యుద్ధం నివారించేందుకు 2 దేశాల మధ్య శాంతి చర్చలకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. శాంతి ఒప్పందం, ఖనిజ సంపదలో భాగస్వామ్యంపై ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. భేటీ మధ్యలో ఒప్పందం కుదుర్చుకోండి, మీ వల్ల 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది, మీ తీరుతో ఉక్రెయిన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు సొంతంగా గెలవలేరు అని ట్రంప్ హెచ్చరించారు. దీంతో జెలెన్స్కీ అవమానపడ్డారు. ఆయన కోపం కట్టలు దించుకుంది. మేం బలంగా ఉన్నాం, మీ సాయానికి కృతజ్ఞతలు అని కాస్త కటువుగానే సమాధానం ఇచ్చారు జెలెన్స్కీ. ఇంతలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ జోక్యం చేసుకుని మేం లేకపోతే మీ పరిస్థితి ఏంటని స్వరం పెంచారు. కాసేపటి తర్వాత, మీరు ఇలా వ్యవహరిస్తే శాంతి చర్చలు కొలిక్కి రావడం కష్టం, రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కోరుకుంటున్నా, ఆ దిశగా ఆలోచించండి, లేదంటే మా నుంచి మీరు దూరం అవుతారు అని జెలెన్స్కీని కాస్త గట్టిగానే మందలించారు ట్రంప్. దీంతో జెలెన్స్కీ ఖనిజ ఒప్పంద ఫైల్పై సంతకం పెట్టకుండానే శ్వేతసౌధం నుంచి వెళ్ళిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాపై రష్యా మరోసారి దాడి చేయదనే హామీ ఇచ్చే వరకు శాంతి చర్చలకు వెళ్ళమని స్పష్టం చేశారు. మీడియా సమక్షంలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.